ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర రాత్రి ఫోన్ చేసి తనను బూతులు తిట్టారని ఎంఆర్ఓ విజయలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే తనపై అనుచితంగా ప్రవర్తిస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులకు వాట్సాప్ ద్వారా పంపిన తన ఫిర్యాదు లేఖ ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది. ఆ పొజిషన్ మాకు ఇచ్చేసినారు. భారతి ఎవరండి? అవును ఉంది, మేము మాకు అది కూడా తెలుసండి. మీరు తెలుసు? అవునండి, నమస్తే. అవునండి, ఇప్పుడు మాకు 2022లోనే మాకు ఇచ్చేసినారు. అటు తహసీల్దార్ తనపై చేసిన ఫిర్యాదుపై ఎమ్మెల్యే తీవ్రంగా స్పందించారు. తహసీల్దార్ అవినీతి పరురాలని, మతిస్థిమితం లేదని ఆరోపించారు. రెవెన్యూ సర్వీస్ కు అనర్హురాలని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర విమర్శించారు. తహసీల్దార్ పై అవినీతి ఆరోపణలు రావడంతో తాను చాలాసార్లు ఫోన్ చేసినప్పటికీ ఆమె స్పందించలేదన్నారు. ఈ దశలో రాత్రి వాట్సాప్ కాల్ చేసి ఫోన్ మాట్లాడానని అన్నారు. తహసీల్దార్ పై రెవెన్యూ శాఖ మంత్రికి ఫిర్యాదు చేస్తానన్నారు. అయితే గత 50 సంవత్సరాల నుంచి వాల్సాగులో ఉన్న గ్రామంలో రైతులు నా దగ్గరికి రావడం, అది నేను ఆర్డీఓ గారికి పంపించడం, ఆర్డీఓ గారు కూడా ఎంఆర్ఓకి రూటెడ్ చేస్తూ వీళ్ళకి డిజిటల్ సిగ్నేచర్ అయితే పెండింగ్ ఉందో చేయండి అని చెప్పడం జరిగింది. ఈ ప్రాసెస్ లో ఈ ములగ వాళ్ళ దగ్గర నుంచి 10 లక్షలు డిమాండ్ చేయడం, ఆ 10 లక్షల్లో ఈ రైతులు 2 లక్షలు ఇవ్వడం కూడా జరిగిందంట. ఈ 10 లక్షల డిమాండ్, ఈ 2 లక్షలు కూడా నాకు చెప్పలా. నేనేమనుకున్నానంటే ఇచ్చిన ఏదైతే ఉందో అది అయిపోయిందేమో అనుకున్నాం. తీరా చూస్తే 2 లక్షలకు కూడా ఆమె తీసుకొని అలాగే ఇంతవరకు పని చేయాల. ఈ విషయం చేద్దామని అడుగుదామని మధ్యాహ్నం నుంచి ట్రై చేస్తున్నా. ఈ విషయాన్ని ఆమె ఫోన్ ఎత్తకపోతే ఆయన పై అధికారి ఆర్డీఓ గారికి కూడా ఫోన్ చేయడం జరిగింది. ఆర్డీఓ గారు ఫోన్ చేసి 50 సార్లు ఫోన్ చేశానండి, మీ అమ్మారో ఎందుకు ఇంకా నాకు చేయలేదంటే నేను చేయిస్తానండి అని. 10 గంటలకు కూడా ఆయన ఫోన్ చేశారు. మీకు ఫోన్ చేసిందా అని అడిగారు, చేయలేదండి అని. సరే లేదని వాట్సాప్ కాల్ చేసి డబ్బులు ఎందుకు తీసుకున్నారు, ఏం జరుగుతుంది, ఏం ఇంతవరకు చేయలేదని అడిగితే దానికి సమాధానం 39 సెకండ్లు వాట్సాప్ కాల్ మాట్లాడడం జరిగింది ఆమె. 39 సెకండ్లు. ఎంత తీసుకున్నావు, ఎందుకు తీసుకున్నావు, ఏ పరిస్థితుల్లో తీసుకున్నావు, నీకేం అవసరం, ఎందుకు చేయలేదు, అసలు ముందు ఫోన్ 50 సార్లు చేస్తే ఎందుకు ఎత్తలేదు. ఆమె సమాధానం నేను ఎంఆర్ఓ అండి, నా ఇష్టం అండి అంటారు. ఎవరైతే